ఏ జిల్లాలో చూసినా శంకుబండలు పాతిచ్చుడు, రిబ్బెన్లు కత్తిరించుడు, పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుడు మస్తు జోరుగా నడుస్తుంది రాజకీయం. లీడర్ సాబులు వరాల వాన గురిపిస్తుర్రు. అన్నిటికీ మించి సీఎం సారు జిల్లాల టూర్ అయితే ఇగింత గట్టిగానే నడుస్తున్నది. సారు పొద్దుగాల ఢిల్లీలో కనిపిస్తుండు, పొద్దుమీకంగానే ఊర్ల పొండి కనిపిస్తుండు. అస్సలు రికాం లేకుండా తిరుగుతుండు పొర్రి. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లే కాదు, సర్పంచ్ ఎలక్షన్లను కూడా సార్లు గట్టిగానే తీసుకుండ్రు. అందుకే ఊర్ల పొంటి రాజకీయం కూత కూత ఉడుకుతాంది. మంత్రులు ఎమ్మెల్యేలు పట్నం విడిచిపెట్టిపోయి జిల్లాల పొంటే ఉంటుండ్రు. ఇక తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు గెలిచి బుధారంతో 2 ఏళ్ళు అవుతాంది. అందుకే 2 దినాల ముందు నుంచే ఉత్సవాలు చేస్తుండ్రు. సీఎం రేవంత్ సారు జిల్లాల పొంటి తిరుగుతాండు. ఇట్లనే మంత్రి పొన్నం సారు ఇలాక హుస్నాబాద్ లో మీటింగ్ పెట్టిండు. ఏం తక్క 262 కోట్ల రూపాయలతోని ఎలుగుల చేసే పనులకు శంకుబండలు బాతిచ్చిండు. ఇక సీఎం సార్ వస్తున్నాడని హుస్నాబాద్ను శమకు మెరిపించిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. పెద్ద మీటింగులో పెద్ద సారు ముచ్చట కూడా జోరుగా నడిచింది. పండ్లే పని సర్పంచ్ ఎలక్షన్ల గురించి కూడా మాట్లాడిండు సారు. రేపైనా మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి. మంచిగా అడిగితే నిధులు వస్తాయి, మాట్లాడితే నిధులు వస్తాయి, మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి. అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు. మీరు మంచోళ్ళను చూసి ఎన్నుకోండి. మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఓ దిక్కు ప్రజాపాలన వారోత్సవాలు, ఇంకో దిక్కు సర్పంచ్ ఎలక్షన్ల టైంలో సారు ముచ్చట్లు. 2 తీర్ల కలిసి వస్తుంది కదా చెయ్యి పార్టీ వాళ్ళకి అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇక అట్లుంటే సీఎం సారు జిల్లాల టూర్ మీద ఎలక్షన్ల ఆఫీసర్లకు షికాయతు చేసింది కవితక్క. చూడండి ఏమన్నదో. రూరల్ ఏరియాలలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలలో ఓట్లు అడగడానికే ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి స్పీచ్ను కాపీగా మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న జరిగిన 2 మీటింగ్లలో కూడా ప్రత్యేకించి గ్రామాలలో సర్పంచులను ఎన్నుకునేటప్పుడు మీరు ఓటు సరిగ్గా చూసి వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాలను కూడా మేము కాపీ చేసి మరి వారికి చూపించడం జరిగింది. సో ఇది కంప్లీట్గా మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వయలేట్ చేస్తుంది. కాదన్నట్టు ఎలక్షన్ల కోడ్ను పట్టించుకుంటలేరు, గిట్లయితే ఎట్లా అని ఆఫీసర్లకు కాగితం ఇచ్చిందట అక్క. మరి ఇక వాళ్ళు ఏం చేస్తారు ఏమో కానీ సారు మీటింగులు అయితే ఘనంగా నడుస్తున్నాయి. ఇట్లనే 11వ తారీఖు లోపల కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు సుతా ఏమన్నా మీటింగులు పెట్టుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో మరిగా చూడాలి. దందా ఎసొంటిదైనా సరే లాభాలు రాకపోతే దుకాణం బంద్ చేస్తారు. మరి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటేనే పని చేయబుద్ధి అవుతుంది. కానీ ఈ లోకం మీద లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆపకుండా పని చేసేది ఒక్క రైతన్నలే. వాళ్ళే గనక వ్యవసాయం బంద్ పెడితే లోకమే ఆగమవుతుంది. అందుకే ఎవ్వరు నారాజైనా సరే అన్నదాతలు నారాజు కాకుండా చూసుకోవాలి. సర్కారోళ్ళు వాళ్ళను మంచిగా అరుచుకోవాలి. ఇట్లనే ఇక చూడు ఏపీ సర్కారోళ్ళు ఏం చేసిర్రు. ఆగా చూడర్రే, సీఎం సారు పోయిండని పెద్ద పెద్ద టెంట్లేసి ధూమ్ధాం చేసుడేం లేదు. అంత సాదా సీదా. సారు రైతుల దగ్గరికి పోతున్నాడంటే చాలు అన్ని పక్కకు పెట్టి ఓ పచ్చడి చెట్టు కింద పచ్చమంచం వేసుకొని కూకుంటున్నాడు. రైతులతోని కుల్లం మాట్లాడి మంచి చెడ్డ అడిగి తెలుసుకుంటాడు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల రైతన్న మీకోసం అనే కార్యం అయితే అక్కడికి పోయిండు బాబు సారు. ఏమేం పంటలు ఎత్తుండ్రు, ఎన్ని ఎకరాలలో వేస్తుండ్రు, ఎట్టెట్లా పని చేస్తుండ్రు, గిట్లా అన్ని తీర్లా అడిగి తెలుసుకున్నాడు. ఏ కాలంలో ఎటువంటి పంటలు వేయాలి, టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి అనే ముచ్చట్లు కూడా చెప్పుకొచ్చిండు సారు. రైతన్నలంతా వాళ్ళకున్న ఆపద ఏంటిదో కూడా సారుకు చెప్పుకున్నారు. మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం సెట్ అవుతాం. మంచి వాతావరణం, చల్లగా ఉంది. ఈరోజు గాలి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, దాంట్లో అనుమానం లేదు. రాబోయే రోజుల ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉంటుంది, జవాబుదారితనంగా ఉంటుంది. ఇదొక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నదాతల రాష్ట్రం. అసోంటిదిగా రైతన్నలను ఎట్లా లాపర్వ చేస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు. అన్ని తీర్ల సాధిస్తారట. కరెంటు ఛార్జీలు కూడా అస్సలే పెంచారట. మీ అందరిలో ఒక ఇది రావాలి, చైతన్యం రావాలి. ప్రకృతి సేద్యం ఎప్పటికైనా ఇదే మార్గం. నేను 6-7 సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టద్దండి. మీరు పంట పండించి ఎరువేసి వాళ్ళందరికి క్యాన్సర్ అంటిస్తే సఫర్ అయ్యేది వాళ్ళు సఫర్ అవుతారు. మళ్ళీ కొన్ని మోడల్స్ కూడా తయారు చేసుకోవాలి. అవి కూడా నేను మాట్లాడుతున్నా. గిట్లా రైతన్నలతోని పేంతసేపే మాట్లాడిండు సారు.
అటు మీటింగ్ చాలు కాకముందు రైతులు సైంటిస్టులు తయారు చేసిన సామాన్లు ఏమైనా ఉన్నాయేమో అన్ని తీర్ల తిరిగి చూసిండు. అన్యమగాని పేదల సేవలో అని ఓ కార్యం, రైతన్న మీకోసం అని ఓ కార్యం, ఇట్లా ఏం చేసినా అన్నిటికీ పబ్లిక్ తోని ముడిపెట్టి సారే ఊర్ల పోంటి మీటింగులు పెట్టి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చూసినా పబ్లిక్లనే ఉండేటట్టు చూసుకుంటాడు. ఎమ్మెల్యేలు మంత్రుల కంటే కూడా ముఖ్యమంత్రి సారే పబ్లిక్లో ఎక్కువగా అనిపిస్తాడు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. నరం లేని నాలుకే దానికేంది ఎన్ని తీర్లనన్నా తిరుగుతుంది, కానీ దాని మాటింటి ఆగమయ్యేది ఆఖరికి మనమే. అందుకే ఏం మాట్లాడినా 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి అంటుంటారు పెద్ద మనుషులు. నెరీ రాజకీయాలలో ఉండేటోళ్ళు ఆచి తూచి మాట్లాడాలి. కానీ ఈ నడుమ మన లీడర్ సాబ్ల నోటెంట వచ్చిన మాటలకు పెద్ద పెద్ద పంచాదులే అవుతున్నాయి. ఇక చూడరు మీరే. మాటలు చేయబట్టి రాజకీయాలలో మంటలే పుడుతున్నాయి పోండ్రి ఇప్పుడు. అవి చూడరే పువ్వు పార్టీ వాళ్ళు పెద్ద పంచాయతీ మోపు చేసిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ సారు దేవుళ్ళ మీద ఎట్టబడితే అట్ట మాట్లాడిండని గట్టిగా గరమైనరు కాషాయ లీడర్లు. గాంధీ భవన్ కాడికి లొల్లికి పోయిండ్రు. పోలీసు వాళ్లకు బీజేపీ లీడర్లకు నడుమ గుంజలాట గట్టిగానే నడిచింది. సీఎం సారు ముచ్చట్ల మీద పువ్వు పార్టీ అధ్యక్షుడు సెంటర్ మంత్రులు బండి సారు కిషన్ రెడ్డి సారు కూడా మస్తు గరమైనరు. మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఇతర మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఓటు బ్యాంక్ పాలిటిక్స్, మీరు ఇంకో మతాన్ని పొగడండి కానీ హిందూ మతాన్ని అవమానం చేయొద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాము. టీఆర్ఎస్ కూడా అంటీ హిందూ ధోరణి ఏ రకంగా వివరించిందో మనం చూసాం. ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అటు జిల్లాల పోంటి సుత పువ్వు పార్టీ కార్యకర్తలు లొల్లులు గట్టిగానే చేసిండ్రు. మరి ఇక ఎవరం ఎంత దాకపోతుందో ఏమో గాని నోటి మాటలు చేయబట్టి అగ్గి రాజుకున్నది. ఇంకో దిక్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడిన దిష్టి ముచ్చట్ల కుంపటి ఇంకా రగులుతూనే ఉన్నది. పవన్ సార్ సినిమాలను తెలంగాణలో ఆడనిచ్చేదే లేదన్నట్టు మాట్లాడుతుండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు, ఆఖరికి ఎర్రజెండ పార్టీ వాళ్ళు సుత జనసేనాని మీద దుబ్బెత్తిపోస్తున్నారు. గట్లనేనా మాట్లాడేది అన్నట్టు కోపానికి వస్తుండ్రు. ఇంకో దిక్కు సోషల్ మీడియాలో పవన్ సారు ఫ్యాన్స్ లేచి కూకున్నారు. మా హీరో సినిమాలు మీరు ఎట్లా ఆడనియరో చూస్తాం అన్నట్టు కామెంట్లు రాస్తుండ్రు. ఇట్లా లీడర్ల మాటలు చేయబట్టి పెద్ద జవడమే అవుతుంది ఇప్పుడు. ఒక్కసారి నోట్లకేంచి మాట జారిందంటే ఇక అది ఎప్పటికీ నిలిచిపోతుంది. నలుగురికి చెప్పేటోళ్ళు జర వెనక ముంగట చూసుకొని మాట్లాడితే అయ్యపాయ కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఊరికి సర్పంచ్ కావాలి, ఓ 5 ఏళ్ళు సర్పంచ్ సాబు అని పిలిపించుకోవాలి అని కాయిష్ వడ్డోళ్ళు బొచ్చడు మంది ఊళ్ళల్లా ముందుగానే భూములు అమ్ముకొని అప్పులు తెచ్చుకొని పైసలు తయారుగా పెట్టుకున్నోళ్ళు కూడా రుషాన మంది. ఎంత ఆశపడ్డా రిజర్వేషన్ రాకుంటే ఉత్తదే కదా. గా రిజర్వేషన్లతోనే పరిశాన్ అంతా ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లా. రాష్ట్రం అంతా ఓట్ల పండుగ నడుస్తుంటే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో ఉన్న 4 ఊళ్ళల్లో సప్పసప్పకుంది అంతా. ఓట్లు లేవు, ప్రచారాలు లేవు. ఎందుకంటే ఆ ఊళ్ళల్లో పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులే లేరు. నేను చెప్పేది మీరు వినేది 2 వాజీబే, బరాబర్ అభ్యర్థులే లేరు. బీకే లక్ష్మాపూర్, వంగులోనిపల్లి, కలుములోనిపల్లి, ప్రశాంత్ నగర్ అనేటి 4 ఊళ్ళల్లో ఓట్లు ఆగినట్టే ఇక. ఎందుకంటే 4 ఊర్లకు వచ్చింది ఎస్టీ రిజర్వేషన్, కానీ ఒక్క ఓటు కూడా లేదాడ. ఓటు లేని కాడ రిజర్వేషన్లు ఇచ్చారు అన్నట్టు ఎన్నికల సంఘం కేంచి. ఇంకేముంది, రిజర్వేషన్ మార్చాలా, ఓట్లు పెట్టాలని ఆ ఊళ్ళది ఒక లొల్లి కాదు. గత 20 సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎన్నిక అనేది జరగడం లేదు. ఎందుకంటే ఒక్క కుటుంబం కూడా ఇక్కడ మాకు ఎస్టీలు మా గ్రామంలో లేరు. అయినప్పటికీ కూడా 4 వార్డులు ఎస్టీగా ప్రకటించాం. అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థిని కూడా ఎస్టీగా పెట్టడం అనేది మాకు సర్పంచ్ ఎన్నికకు ఒక అవరోధంగా ఏర్పడుతుంది. ఇటు నల్గొండ జిల్లా అనుముల మండలంలో ఉన్న పేరూర్లో కూడా ఇదే కథ. వచ్చిన రిజర్వేషన్ ఎస్టీ మహిళ, కానీ ఒక్కటంటే ఒక్క ఓటు కూడా లేదు ఆ ఊళ్ళే. గమ్మత్ ఏంటంటే ఇంకో 4 వార్డులకు కూడా అదే రిజర్వేషన్. మిగిలిన 4 వార్డులకేం ఓట్లు పెడతాం అనుకున్నట్టు కావచ్చు. ఊరంతా ఒక్కటైదు ఓట్లు బంద్ పెట్టిరు అన్నట్టు. ఎస్టీ వాళ్ళు మా పేరూరు గ్రామంలో లేకపోవడం వల్ల మేము ఎలక్షన్ బహిష్కరించడం జరిగింది. ప్రభుత్వం 2011 లెక్కలు తీసుకుంటే ఒక గిరిజనుడు మా గ్రామం లేడు. అయినప్పటికీ కూడా మా గ్రామాన్ని 4 వార్డులు ఒక మహిళను ఎస్టీలకు కేటాయించడం జరిగింది. కాబట్టి మా ఊర్లో గ్రామ ప్రజల అందరం కూర్చొని పార్టీలకు అతీతంగా మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. గ్రామ ప్రజలందరూ పోయి అక్కడ బూత్ కార్ ఉండి ఎవరు నామినేషన్ చేయకుండా బైకాట్ చేయడం జరిగింది. వాజీబే, అభ్యర్థులు లేని నామినేషన్లు ఎట్లేస్తారు? మరి ఇచ్చిన వాళ్ళు ఏ లెక్కన ఇచ్చినట్టు రిజర్వేషన్లు? గుడ్డెద్దు పోయి షేన్ల పడ్డట్టు నోటికొచ్చింది చెప్పిలు, చేతికొచ్చింది రాసిరు అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు అక్కడ పబ్లిక్. మరి చూడాలి ఇక ఎన్నికల అధికారులు ఏం చేస్తారు అనేది. కానీ ఈ పార్టీకి ఓట్ల ముచ్చట్లు మాత్రం భలే గమ్మతున్నాయి అబ్బా.
ఉద్దరలేని దందా వద్దన్నా నడిచే బేరం ఏదన్నా ఉన్నదంటే అది మందు దందా ఒకటేనబ్బా. సుక్క కడుపుల వడాలంటే బరాబర్ పైకం ఇయ్యాల్సిందే. ఉద్దర అనేటి ముచ్చటే ఉండదు. అందుకే 3 లక్షలు చేసిన టెండర్ల మీద టెండర్లు వేసిర్రు. వస్తే దుఃఖనము పోతే పైకం అన్నట్టు. లక్కల దుఃఖనం తగిలితే ఇక గల్లా పెట్ట గల్లు గల్లు అన్నట్టే. అంతటా బాగానే ఉన్నది గాని ఏందో మునుగోడ్ల మందు కొట్లకు అంత గిరాకీ లేదట. ఎందుకంటే మందు దందా తెలంగాణ అంతటా ఒక లెక్క, మునుగోళ్ళ ఇంకో లెక్కుల్లో. పట్టిన పట్టు ఇడవకుండా ఉడుం పట్టు పట్టిండు అక్కడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి చిన్నారెడ్డి. అవు మందు దందా తగ్గియాలే, పొద్దుమాపు దందా చేస్తామంటే నడవదు, అంబటాలకు 4 తర్వాతనే దుకాణం తెరవాలి, మాపటిల్లి 9 బంద్ పెట్టాలి. ఇది నా ఇలాకా, నేను చెప్పిందే నడవాలి, నా మాటే శాసనం అన్నట్టు షరతులు పెట్టుకుంటూ వస్తుండు ఎప్పటి సందో. అంతేకాదు ఊరి నడిమిట్ల దుకాణం ఉండొద్దు, బెల్ట్ షాపులకు మాలు పంపొద్దని బాజాబ్తో షరతులు పెట్టిండు కూడా. అనుకున్నట్టే అన్న పెట్టిన షరతులే నడుస్తున్నాయి ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం కింద ఉన్న మందు దుకాణాలల్లా. పైటీలు 1 గంటకు తెలుసుకుంటున్నాయి దుకాణాలు. 6 తర్వాతనే పర్మిట్ రూమ్లు. పెద్ద ముచ్చట ఏంటంటే నడువులే దుకాణం ఉండొద్దు అనేటి షరతులు పెట్టుడుతో దందా బంధు పెట్టి ఊరి బయట బంగ్లాలు కట్టుకుంటున్నారంటే చూడు రాజన్న పట్టిన పట్టు ఏ తారీఖులు ఉందో. ఇక మొత్తం 7 మండలాలు ఉన్నాయి మునుగోడు నియోజకవర్గం కింద. అందులో 5 మండలాలకే రాజన్న పెట్టిన షరతులు. చౌటుప్పల్, నారాయణపురం మండలాలల్లో అంతటా నడిచినట్టే నడుస్తున్నాయి మందు దుకాణాలు. లెక్కకైతే ఊళ్ళల్లో పొద్దుగాల 10 తెలుసుకుంటే మాపటిల్లి 9 దాకా నడుస్తాయి మందు కొట్లు. కానీ రాజన్న రాజ్యంలో అంతా ఉల్టా పల్టా అయింది అన్నట్టు. ఇప్పుడు కొత్తగా పెట్టిన షరతులేం కావు తీయాలి ఇవన్నీ. ఓ ఏడాదికేంచి ఇదే పాట వాడుకుంటూ వస్తుండు రాజన్న. అయినా శవున పెట్టకుండా టెండర్లు వేసిరు కూడా చాలా మంది. టెండర్ల మందు కొట్టొచ్చిందని మురిసిన వాళ్లకు రాజన్న పెట్టిన షరతులతోనే ఆ మురిపై 4 వద్దులు కూడా లేకుండా అయింది పోండ్రి. నిన్నీయాల పంచాయతీ ఓట్లొచ్చి జర్రంత ముచ్చట సైడ్ తప్పింది గాని 2 వారాల సంధి ఏడ చూసినా ఐబొమ్మ రవి గురించే మాట్లాడుకోరు జనాలు. అయితే చాలా మంది అంత టాలెంట్ ఉన్న రవిని పోలీసోళ్ళు మంచి కోసం వాడుకుంటే చాలా అక్కడికి వస్తాడు కదా అని మాట్లాడినుండే కదా. ఆగో అదే ముచ్చట్ను పోలీసోళ్ళు రవిని అడిగిర్రట. మరి ఆయన ఏమన్నాడు, ఇంకా ఏమేం చేయబోతుండో పురాగా ఒక్కసారి అరుచుకునొద్దాం పారు. ఐబొమ్మ రవాణా కేసులో రోజుకి ముచ్చట్లు బయట పడుతున్నాయి కదా. ఇప్పటికే 2 మలకలు ఇషారా చేసిన పోలీసులు మాట అన్నకు మొనగానే ఆఫరే ఇచ్చారట. ఏమయ్యా రవి, గింత టాలెంట్ ఉంది నీకు, అది మంచి కోసం వాడు, వచ్చి మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో చేరు, మంచి కొలువు ఇస్తాం, అడిగినంత జీతం ఇస్తాం, ఏమంటావు అని అడిగితే వద్దు సారు, గంత పెద్ద కొలువు చేసుడు నాతో నేడెత్తనట్టు చెప్పిండట అన్న. సరే ఇప్పుడు నీ ఐబొమ్మ దుకాణం బంద్ అయింది కదా, మరి బయటికి పోయి ఏం చేస్తావు, ఎట్లా బతుకుతావు అని అడిగితే ఏముంది సారు, ఇన్నొద్దులు కరేబియన్ దీవులలో ఉన్నా కదా, ఇప్పుడు సుతా ఆడికే పోతా, పోయి అక్కడి దేశాలలో నా ఐబొమ్మ పేరు మీద మంచిగా హోటల్ గొలాంచి మన వంటలు అక్కడ పరిచయం చేస్తా, మన తిండి దిక్కలు ఎట్టుంటుందో అందరికి చూపిస్తా అని చెప్పిండట. అంతేకాదు ఇదివరకు దాకా ఐబొమ్మ పేరు మీద సంపాదించిన ఆమ్దాల్లా 17 కోట్లు ఉత్త ఎంజాయ్ చేస్తానికే ఖర్చు చేసిన, ముంగట సుతా అట్లనే చేస్తా, నాకా పెండ్లం పిల్లలు లేరు, అట్లని ఏ రంజి పంచిగినా లేదు, కాబట్టి ఈ కాంచి ఎంత సంపాదించినా కూడా అంత ఎంజాయ్ కోసమే ఖర్చు పెడతా, నా కోసమే నేను బతుకుతా అన్నట్టు చెప్పినట. ఇక ఇదిట్లుంటే అటు రవర్ నేసిన బెయిల్ పిటిషన్ మీద బుధవారం నాడు నాంపల్లి కోర్టులో మాట ముచ్చట నడిచినాయట. అంతా చూస్తుంటే బెయిల్ దబ్బినే వచ్చేటట్టు కొడుతుంది అంటారు. చూడాలి మరి ఏమవుతుందో. పంట చేన్ల మీద పిట్టలు వాలొద్దని, కోతులు పడి చేనంతా ఆగం చేయొద్దని, నరదిష్టి పడొద్దని రైతులు దిష్టి బొమ్మలు పెడుతుంటారు. అయితే అట్లా పెట్టే దిష్టి బొమ్మలల్లా చాలా మటుకు గడ్డి ఇంకా పాత బట్టలతోని చేసినయే ఉంటాయి. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఉండే ఓ రైతు మాత్రం ఇచ్చంద్రమైన దిష్టి బొమ్మలు పెట్టిండు. మరి అది ఎసొంటిదో మనం కూడా చూడాలి కదా. చలో. పసుపు పచ్చ లంగ జాకెట్ తొడిగి నడుముకు చెయ్యి పెట్టి ముద్దుగా పడుతుంది చూడురే, ఇదేగా ఇచ్చంతరమైన దిష్టి బొమ్మ. ఏంది మా అభిమాన సినిమా హీరోయిన్ సన్నీ లియోన్ పట్టుకొని దిష్టి బొమ్మ అంటారా? చల్ మేము ఒప్పుకోం అని సన్నీ లియోన్ కు వీరాభిమానులైన కొందరికి కోపం వస్తుండొచ్చు. కానీ ఏం చేస్తాం, కర్ణాటకలో ఉండే ఓ రైతుకు సన్నీ లియోన్ అట్లనే కొట్టిందట. మరి తాను వండించిన పంట మంచిగా లేచేటాలకు చేను మీద ఆలీల కళ్ళు పడేయట. దీంతో ఏ దిష్టినైనా పోగొట్టచ్చు, కానీ ఈ నర దిష్టిని ఎట్లా పోగొట్టాలని ఆలోచన చేసి ఈ ఉపాయం చేసిండు రైతన్న. మార్కెట్ పోయి అప్పట్లో తన నటనా టాలెంట్ తో ఎంతో మందిని పరిచయం చేసిన సన్నీ లియోనే ఇక నా పంట కాపాడే దేవత అని పెద్ద ఫోటో ముద్రించి తెచ్చి చేన్లున్న ఓ తమ్మాని తలిగించడు. ఇట్లా ఇక చూసి తొవ్వట పోయేటోలా అంత చేను నిలిచిపెట్టి సన్నీని చూసుడు పెట్టిరాట. అట్లా అందరి కాళ్ళు అమ్మగారి మీదకి మళ్ళేటాలకు ఇప్పుడు రైతు చాలా నిమ్మల పడ్డాడు. చూడు ఎంత ఇక మధ్య చేసిండో. అట్లని ఇదేం కొత్త కాదు, మన దిక్కు సూత ఆడాడ కాజలు సమంత అనుష్క ఫోటోలు పెట్టి పంట చేనులు కాపాడుకున్న రైతులు ఎంతో మంది ఉన్నారు. ఏదేమైనా సల్లని ఏసీఆర్ ఉండాల్సిన మొద్దుగుమ్మలు ఇట్లా ఎండనక వాననక సరైనక పంట చేనులు నిలబడి రైతుకు ఆసరైతున్నారంటే వాళ్ళ రుణం ఎంత తీసుకున్నా తక్కువే పో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.